శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 76వ నామం విశుక్రప్రాణహరణవారాహి వీర్యనందితాయై నమః. విశుక్రుని చంపిన వారాహీ దేవత యొక్క విక్రమానికి సంతోషించింది అని ఈ నామానికి అర్థం. ఇక మనం తెలుసుకోవలసినటువంటి అర్థం ఏమిటంటే, శుక్రవికార అసురీ గుణాన్ని యోగదండం పట్టి యోగ మార్గం ద్వారా అరికట్టే దండనాథ అయిన వారాహీదేవి పరాక్రమానికి సంతోషించున్నది. ఇది చాలా బాగా అర్థం చేసుకోవలసినటువంటి నామం. చాలా బాగా దయచేసి ఈ నామాన్ని మీరు విని వందల కొద్దీ జనానికి షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. ఇందాక విషంగుడు గురించి చెప్పుకున్నాం. అతని బ్రదరై వీడు కూడా, విశుక్రుడు కూడా అతని సోదరుడే. ఈ విషంగుడు విశుక్రులు చెప్పుకున్నాం కదా, బండాసురుని యొక్క బాహువుల నుండి పుట్టినటువంటి వాళ్ళు. బాహువులు ఏ విధంగా ఈ శరీర రక్షణకు ఉపయోగిస్తాయో అలాగే ఈ విషంగ విశుక్రులు బండాసురుడికి ఇరువైపులా ఉంటారు. ఇరువైపులా ఉండి రక్షించేటటువంటి ప్రధాన సైన్యాధిపతులు. ఈ విశుక్రుడు అమ్మవారి యొక్క దండనాథ అయిన వారాహీదేవి చేత చంపబడతాడు. ఈ సంగతి తెలిసి అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఇది బాగా వినండి. మనలో శుక్రధాతువుకి వికారాలు కలిగించేవాడే ఈ విశుక్రుడు. ఒక ఆడపిల్ల 6 నెలల పసిపాప మీద, 6 సంవత్సరాల పసిపాప మీద, 16 ఏళ్ల కన్య మీద వయోభేదం లేకుండా, ఆఖరికి పెద్దావిడని కూడా చూడకుండా ఎవరైతే ఒక స్త్రీని చూసి కామంతో ఎగబడతాడో ఆ ఎగబడేవాడందరూ కూడా ఆ విధమైన వికారాలు పెంపొందించుకుని అత్యాచారాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ విశుక్రుడి యొక్క ప్రతీకలు. మనలోని శుక్రధాతువుకి వికారాలు కలిగించేవాడు ఈ విశుక్రుడు. ఈ విశుక్రుడు అంటే మనలో కామాన్ని ప్రకోపింపచేసి వ్యభిచారాది దోషాలను చేయించడానికి కారణమైనటువంటి అసురీ గుణానికి సంకేతుడు. ఈ దుర్మార్గుడు వల్లే అందరికీ ఎయిడ్స్ వ్యాధులు వచ్చేది, రోగాలు వచ్చేది. వ్యభిచారం చేసే వాళ్ళందరినీ ప్రేరేపించేవాడు లోపల ఉండి ఈ దుర్మార్గుడు అనేటువంటి విశుక్రుడే. అందుకే ఇది 100 మందికి చెప్పమని చెప్తున్నాను. అందుకని అటువంటి వికారాలు వచ్చినప్పుడు అందరూ కూర్చుని ఈ నామాన్ని కాసేపు జపిస్తే ఎటువంటి మానసిక వికారాలు లేకుండా, ఎవరి మీద ఏ రకమైన అఘాయిత్యాలు జరపకుండా ఉండడానికి కారణభూతం అవుతుంది. అందుకే ఇంత ఇదిగా బల్లగుద్ది చెప్తున్నా. ఇటువంటి వాడిని ఎవరు చంపింది? వారాహీ దేవత. మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అంటూ మనం చేసుకుంటాం కదా పూజ. అందుకని ఈ వారాహి దేవత అటువంటి వాళ్ళని దరిచేరనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది. మన క్షేత్రంలో కూడా వారాహీదేవిని అక్కడ మనం ఎందుకు కొలువు తీర్చుకున్నాం? ఊరికే కొబ్బరికాయలు కొట్టడానికి, ఊరికే పూజ చేసేసి ఏదో నవరాత్రులు ఊరికే జరిపించుకోవడానికైతే అనవసరం. అవేమి జరిపించుకోనక్కర్లా. వచ్చినటువంటి ప్రతి వాడు కూడా అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆ దండాన్ని చూసి, అమ్మ బాబాయ్ అమ్మవారి యొక్క దరికి చేరితే నాలో గనుక ఇటువంటి వికృత భావాలు ఉంటే అమ్మ నన్ను సంహరిస్తుంది అని తప్పు చేయటానికి భయపడటానికి రావాలి. తప్పు చేయటానికి భయపడాలి. అర్థమైందా? ఇది అర్థం కానప్పుడు ఎన్ని నామాలు మీరు చదివినా, ఎన్ని పారాయణలు చేసినా ఇంతే. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి శరణు శరణం అయ్యప్ప అని ఓ గట్టిగా కేకలేసినా ఏం ఉపయోగం లేదు. అయ్యప్ప స్వామి దేనికి కూర్చున్నాడు అక్కడ? ఆయన కూర్చున్నట్టు విధానాన్ని ఒకసారి గమనించండి మీరు. ఎటువంటి యోగముద్రలో ఉన్నాడు, ఎందుకున్నాడు, ఏం చెప్తున్నాడు, అవేవి చూడం మనం. వాడి నిండా దండలు, ఓ అలంకరణ విపరీతంగా చేసేసి పిచ్చి పిచ్చి కేకలు వేసేసి స్వామి ఏ శరణం అంటే శరణ చూస్తే శరణం ఇచ్చేస్తాడా? ఆయన ఏం చెప్పాడు?
బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఎందుకని యువకులను ఆ విధమైనటువంటి దీక్ష తీసుకోమన్నారు? ఆ దీక్ష తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆ నియమాలను పాటించడం వల్ల ఏం జరుగుతుంది? ఇవి పట్టవు మనకి. ఈ నామం అనేది నిజంగా ప్రతి కాలేజీలో ఇవాళ యూత్కే కాదు, యూత్ కొంచెం మెరుగు, దీనికి వయసు పాడు ఏమి ఉండదు. మామూలుగా ఉన్నారా బయట సమాజంలో? ఏమ్మా? అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను ఈ నామాన్ని గురించి. అందుకని ఆ రకమైనటువంటి వారాహి దేవత సంహరిస్తూ ఉంటే విశుక్రుడిని అమ్మవారు చూసి చాలా ఆనందపడుతోందిట. ఎందుకనన్నా మరి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఊరికే శ్లోకాలు ఓదరగొడుతూ ఉంటాం మనం. శ్లోకం ఓదరగొట్టేస్తే అయిపోద్ది ఏంటి? పూజింపబడేటట్టు వాళ్ళు ఉండాలి, పూజించాలి, గౌరవించాలి. గౌరవించాలంటే ఎలా ఉండాలి? గౌరవింపబడే స్థితిలో ఉండాలి. ఉంటున్నామా? అదేమంటే మేము మగాళ్ళలో ఉంటాం, తప్పంటే వాడితో సమానంగా ఉంటాం. తేడా లేదా? అందుకని అమ్మవారి యొక్క మంత్రం కూడా వీడు బలే హోంకరిస్తున్నాడు రా అంటాం మన కోపం వస్తే. ఆమె యొక్క బీజాక్షర మంత్రం హోం, అందుకని హుంకరించాము అంటాం. ఏమిట్రా వాడు హుంకరిస్తున్నావు, గర్జిస్తున్నావు అంటాం. కోపం వచ్చినప్పుడు ఇక జరిగేది. అటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వాడిని చూస్తే హుంకరించింది అమ్మవారు. అందుకని అమ్మవారి యొక్క బీజాక్షరం హోం. అందుకని ఈ బ్రహ్మచర్య వ్రత దీక్షతో కామాన్ని జయించాలి అంటే ఈ వారాహి దయ లేకపోతే రాదు. ఎప్పుడైతే అమ్మవారిని తను ఆరాధిస్తాడో ఈ కామమయ శరీరంతో సాధకుడు కామాన్ని దాటి పైకి వెళ్ళలేడు కదా. అందుకనే శాస్త్రి గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కామం వదలని ఈ జీవుడిని పురాణాల్లో యయాతితో సంకేతిస్తారట. యయాతి అంటే మనలో జన్మనెత్తుతూ మరణిస్తూ జీవనయానం చేసేవాడు అని అర్థం. ఇలా యానము అంటే ప్రయాణం చేసేవాడు కాబట్టే యయాతి అన్నారు. ఇతనికి 2 భార్యలు, ఒక ఆమె దేవయాని, రెండో ఆవిడ శర్మిష్ఠ. దేవయాని దేవయాన మార్గానికి అంటే ఊర్ధ్వ మార్గానికి అంటే బ్రహ్మచర్య వ్రతానికి, శర్మిష్ఠ పితృయాన మార్గానికి అంటే అధో మార్గానికి అంటే గృహస్థాశ్రమ ఆశయానికి సంకేతాలన్నమాట. ఈ శర్మిష్ఠ ద్వారానే యయాతి యదువుగా పుడతాడు. ఇంకేం చెప్తున్నారంటే ఇందులో ఈ శుక్రం వలన పునర్జన్మ కలగడానికి సంబంధించిన విద్యనే మృత సంజీవిని విద్య అంటారట. ఈ మృత సంజీవిని విద్య ఎవరికి తెలుసు? ఒక్క శుక్రాచార్యుడికి మాత్రమే తెలుసు. శుక్రాచార్యుడు ఎవరో తెలుసుగా మీకు? రాక్షసుల యొక్క గురువు, ఆయనకు మాత్రమే తెలిసింది. శుక్రుడు జీవసృష్టి ప్రణాళికకు దోహదపడేవాడైతే విశుక్రుడేంటి? శుక్రానికి వికార గుణాలను కలగజేసి అహంకార వ్యభిచారాది గుణాలకు ప్రేరకుడవుతాడు. వీడిని చంపాలంటే ఎవరు కావాలి? దండనాథ అయినటువంటి వారాహి దేవత వల్ల మాత్రమే జరుగుతుంది. ఇక్కడ దండనాథ అనే పదంలో దండ అంటే మనలో ఉండే యోగదండం, బ్రహ్మదండం, మేరుదండం, ఈ మొదలైనటువంటి పేర్లతో పిలువబడే వెన్నెముక అని అర్థం. అందుకే మన వెన్నెముకని యోగదండం అంటారు, బ్రహ్మదండం అంటారు, మేరుదండం. ఈ శుక్రాన్ని అధో మార్గం పట్టించకుండా, నిజంగా ఎంత బాగా చెప్పారు నాన్న, ఇది పదే 10 సార్లు వినాలి, అప్పుడు అర్థమవుతుంది మనకి. పదే పెట్టుకుని ఇది వింటూ పోతూ ఉంటే మనకి దీనిలో ఉన్న అసలు అంతరార్థాలన్నీ మనకు అర్థమైపోయి మనల్ని ఊర్ధ్వలోకాలకు పయనింపచేస్తుంది. అందుకని ఇన్నిసార్లు ఇంత గట్టిగా చెప్పడానికి గల కారణం, సుదీర్ఘమైనా సరే తప్పకుండా వినండి, మళ్ళీ పెట్టుకుని వినండి. ఇది ఈ శుక్రాన్ని అధో మార్గం పట్టించకుండా వెన్నెముక వెంబడి ఉండే షట్చక్ర కుండలిని యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ విశుక్రుని అంతం జరుగుతుందని ఈ మంత్ర రహస్యార్థం. లేకపోతే రహస్య సహస్రనామాలను ఎందుకన్నారు నాన్న? ఇన్ని రహస్యాలు ఉన్నాయి కాబట్టే కదా. ఈ నామంలో వీర్యం అనే పదానికి శుక్రము, తేజస్సు అనే అర్థాలు కూడా ఉన్నాయి. స్థూల రూపంలో ఉంటే ఈ ధాతువు శుక్రాన్ని తెలియజేస్తుంది. ఇదే ధాతువు సూక్ష్మ రూపంలో ఉంటే తేజస్సును తెలియజేస్తుంది. ఈ నామంలో వారాహి వీర్యనందిత అన్నారు కదా వ్యాసుల వారు. అంతేగాని వారాహి బలనందిత అని కానీ వారాహి శక్తినందిత అని కానీ
వారాహ్యాటోపనందిత అని కానీ అనలేదు. వీర్యం అంటే శుక్రం, తేజస్సు అని అర్థాలు కదా. వీర్యము అంటే శుక్రము, తేజస్సు అని అర్థాలు కదా. ఈ శుక్ర సంబంధమైన రుగ్మతలకు లేదా రోగాలకు కారకుడైన విశుక్రుణ్ణి చంపడానికి శుక్ర సంబంధ విశేషణమైన వీర్యపదంతో వారాహీదేవి పరాక్రమాన్ని చెప్పడం సమంజసంగా ఉంది, సముచితంగా కూడా ఉంది. ఈ మహాభారతంలో కథ విన్నావా నువ్వు? చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు వరుసగా ఈ విషంగ విశుక్రుల వలలో పడిన వారే ఉంటేనే కదా వారి వారి పేర్లను బట్టి మనం గుర్తించవచ్చుగా. చిత్రాంగదుడు చిత్రమైనటువంటి అంగములతో ఎందుకు పుట్టాడు? విచిత్ర వీర్యుడు ఏమిటో అర్థం? ఆ పేర్లను బట్టే, ఈ పేర్లను బట్టే తెలిసిపోతుంది కదా. కాబట్టి ఈ వరాహ పదం, వరాహం అంటే అడవి పంది అనే మామూలు అర్థమైనప్పటికీ వరా ప్లస్ అహం అని విడదీస్తే శ్రేష్టమైన అహం అనే అర్థం వస్తుంది. అహం అనేది జీవులకు సంబంధించిన పరిమితత్వాన్ని, ఖండత్వాన్ని సూచిస్తే వరాహం అనే పదం సర్వేశ్వరుడికి సంబంధించిన అపరిమితత్వాన్ని, అఖండతత్వాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడేమిటి అర్థం చేసుకోవాల్సింది? మనం మన జీవితానికి అన్వయించుకోవాల్సింది, సంసారంలో దిగబడిపోయిన వారిని ఉద్ధరించడంలో అమ్మవారు వరాహమూర్తి యొక్క దంష్ట్ర అంటే కోర. అదే కదా సౌందర్య లహరిలో అవిద్యానాం జన్మ జలధో నిమగ్నానాం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి అని శంకర్లు అన్నారు. ఇక్కడ లలితా సహస్రనామంలో కూడా సంసార లంపటంలోకి దిగబడిపోవడానికి కారణమైన విశుక్రుని బారి నుండి రక్షింపబడడానికి వారాహి అనే అమ్మవారి అంశదేవతే కారణభూతురాలవుతుందని చెప్పడంలో గొప్ప ఔచిత్యం ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా అహాన్ని శ్రేష్టవంతం చేయగలిగేది వరాహమే అని అటు సౌందర్యలహరిలోని శ్లోకంలో ఆదిశంకరులు, ఇటు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామంలో వ్యాసుల వారు చెప్పారని మనం తెలుసుకోవాలి. అంటే ఏమిటి? ఇంకా లోతుగా చెప్పుకోవాలంటే సంసారం అనే సాగరంలో దేహం అనే భూమి దిగజారిపోతున్నప్పుడు అలా దిగజారిపోవడానికి కారణమైనటువంటి హిరణ్యాక్షుని యొక్క బారి నుండి రక్షించే అవతారమూర్తే ఆదివరాహమూర్తి అని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం కూడా ఒక రకంగా సముచితమే. అంతే కదా, మరి నిజమే కదా. ఎలా అయితే మనం దీనికి లోనైపోతున్నప్పుడు అసలు సంసారం ఏముంది? ఇంకా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్ల పాలవుతుంది. అటువంటి దాని బారి నుండి మనం రక్షింపబడతాం అన్నమాట. అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే దాని బారి నుండి మనల్ని కాపాడబడతాం. ఎలా అయితే భూమిని రక్షించాడో మనం కూడా ఇలా రక్షింపబడతాం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.